సో మేము అన్నవరం వచ్చామన్నమాట. ఈ వీడియో కొంచెం స్లో చేసి చూపిస్తున్నాను. సో చూడండి, ఇక్కడైతే ఆటో వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు. 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు మా దగ్గర. యాక్చువల్గా అంత ప్రైస్ కాదంట. బస్కి అయితే 20 రూపీస్ అంటే. మీరు ఈసారి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉన్నాను. ఎంట్రీలోనే మంచిగా ఉందన్నమాట టెంపుల్. అసలు ఎంత బాగా అనిపిస్తుందో అసలుకి. దేవుని జూమ్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి, ఎంత బాగుందో టెంపుల్. సో ఇది వచ్చేసి మనం వెళ్ళాల్సిన టెంపుల్ అనమాట. లోపలికి అన్నవరంలోకి వెళ్ళాల్సింది. సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ లోపలికి కలవలేదు కాబట్టి బయట మాత్రమే కవర్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుణ్ణి దర్శించుకోవాలంటే మనం టికెట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే వీళ్ళు చెప్పారనమాట ముందే. యాక్చువల్గా మేము వ్రతానికి వచ్చామన్నమాట. వ్రతానికి వచ్చేసి 300 టికెట్, 1000, 1500, 2000 అంట. అట్లా కౌంటర్స్ ఉన్నాయి. మేము 1000 రూపీస్ది తీసుకున్నాము. అక్కడే పూజ. అక్కడ టికెట్ తీసుకొని బయటికి రాగానే ఇక్కడ ఒక పండ్ల దుకాణం కనిపిస్తుంది కదా, అట్లా దేవునికి టెంకాయలు, అట్టి పండ్లు అన్నీ వచ్చేసి ఒక దాంట్లో పెట్టిచ్చేస్తారనమాట మనకు. సో మేము సత్యనారాయణ స్వామి గుడికి వచ్చాము. రెడీ అయ్యి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి పూజ చేయించేసుకొని మళ్ళీ బయటకు వస్తాను. అక్కడ వీలుంటే లోపల గుడి చూపిస్తాను, లేకన్నా ఉంటే ఇంకా బయట. గుడి దగ్గరికి వచ్చేసినాం. గుడిలో ఫోన్ అలా చేయలేదన్నమాట. సో అందుకనేసి బయట ఫోన్ పెట్టేసినాం. వ్రతంలోకి మొబైల్స్ అలో లేవు కాబట్టి ఇంక అక్కడ కెమెరా వాళ్ళు ఫొటోస్ ఇస్తారనమాట. సో ఇది తీసుకున్నాము. ఇంక ఇదే అనమాట పూజ. వ్రతంలో కూర్చున్నాము. సో ఒత్తులు ఇక్కడే తీసుకున్నాం అనమాట. 365 ఒత్తులు ఉండేటానికి ఒక అగ్గిపుల్ల ఇచ్చేసి ఒకటి చిన్న కర్పూరం బిల్లు ఇచ్చారనమాట. సో అది తీసుకున్నాము. అది తీసుకెళ్ళి ఇంకా మామూలుగా రాగి చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉందన్నమాట. అక్కడ వెలిగించాలనేసి అక్కడికి తీసుకెళ్ళాను. సో గుళ్ళకి మొబైల్ అలో చేయలేదన్నమాట. సో అందుకనేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి దేవుని దగ్గర నుంచి వ్రతం చేసుకుని బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత దర్శనం కూడా అయిపోయింది అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. ఇక్కడ ఒత్తులు పెడుతున్నారు. సో నేను వచ్చేసి ఒత్తులు తీసుకున్నాం అనమాట. ఒత్తులు తీసుకొని ఇక్కడ వచ్చేసి దేవుని దగ్గర ఒత్తులు పెడుతున్నాను. మామూలుగా ఇట్లా నెయ్యితో ఎక్కడైనా కానీ మంచిదన్నమాట. ఇక్కడ 365 డేస్ మనం వచ్చి పూజ చేయలేం కాబట్టి, సో దాని బదులు 365 డేస్వి ఒత్తులు ఉండేది తీసుకొని మనం ఇట్లా వెలిగించుకోవచ్చు అనమాట. దేవుని దగ్గర ఇట్లా వెలిగించుకొని పెట్టేసేయచ్చు. సో అందుకనేసి మేము ఇక్కడ పూజ చేసుకున్నాం అనమాట. జస్ట్ ఇంకా దీపం పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాం అనమాట. అక్కడి నుంచి వచ్చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను పెట్టేసిన తర్వాత ఇంకా మా ఆయన కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాడు. సో అక్కడి నుంచి ఇంకా మేము గుడి దగ్గర నుంచి కిందికి వచ్చాం కాబట్టి అక్కడి నుంచి కిందికి వచ్చాము. కిందికి రాగానే దేవుని అప్పుడే అనమాట లోపల కళ్యాణం చేశారనమాట. ఊరేగింపుకు దేవుని తీసుకొచ్చారనమాట. ఎంత మంచిగా అనిపించిందంటే చూడండి. ఫుల్ ఆకలిస్తుందని కష్టపడి తాపలన్నీ ఎక్కువస్తే అక్కడికి చూసేసరికి కంపల్సరీ నీరసం వస్తుందన్నమాట. ఫుల్ ఉన్నారు అక్కడ, చాలామంది ఉన్నారనమాట జనాలు. ఇక్కడ క్యూ చూస్తేనే అసలు నీరసం వచ్చేస్తుంది. ఇంకా ఫుడ్ తినేలోపు ఖచ్చితంగా పడిపోతాం అనమాట. చాలా ఎక్కువ లైన్ ఉంది. సో ఫుడ్ దొరకలేదులే అని డిసప్పాయింట్మెంట్లో ఉన్నాం అనమాట. అంటే ప్రసాదం దొరకలేదులే అనుకున్నాము. సో ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారనమాట. మంచిగా చల్లగా మజ్జిగ ఇస్తున్నారు. సో అది తాగామన్నమాట. అప్పుడు ఎక్కడికన్నా బయట ఏదన్నా అంటే ఏదైనా ఒక ఫంక్షన్ లాగా కానీ ఒకటి ఏదైనా జరుగుతుందంటే పలానా చోటుకి వెళ్ళి పలానా తెచ్చుకోవచ్చులే అనే కొంచెం హ్యాపీనెస్తో వెళ్ళాలన్నమాట. బొమ్మలు కానీ ఏదైనా తిన్నాలో జరుగుతున్నాయంటే. సో ఇప్పుడు ఏంటంటే అంతా బిజినెస్ అయిపోయిందనమాట. ఆఖరి సూపర్ మార్కెట్లు కూడా పెట్టేస్తున్నారు. కూరగాయలు, సరుకులు ఇవి కూడా పెట్టేస్తున్నారు ఆఖరికి దేవుని దగ్గర. సో ఇప్పుడు అంతా బిజినెస్ అయిపోయింది. బిజినెస్ మైండెడ్స్ బిజినెస్ అయిపోయింది కంప్లీట్గా. ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్తే ఇలాగే అయిపోయింది. కంప్లీట్గా బిజినెస్ లాగే తప్ప టెంపుల్స్. ఫస్ట్ గుడికి వెళ్తే పూజ కన్నా ముందు ప్రసాదం ఇంపార్టెంట్ అనమాట. సో అన్నవరం ప్రసాదం తినాలంటే అదృష్టం ఉండాలి. సో మనం ఫస్ట్ ప్రసాదం నెంబర్ 1 కాబట్టి మనకు ప్రసాదం ఆటోమేటిక్గా వచ్చేసింది. వ్రతంలో ఇచ్చారు.